అందరికీ మరణతండి. బాగున్నారండి? సర్వలోకనాథుడు ప్రభు యొక్క మహాకృప మనందరికీ ప్రభువారు ప్రసాదించి వర్ధల చేయునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని ప్రేమతో ప్రతి ఒక్క మనుష్యుడు నింపబడి ఉండాలి. ద్వేషం ఉన్నదంటే అది దుష్టుడైన సాతాను నుండే వచ్చింది. అది మనది కాదు. దాన్ని మనం అంతరంగంలో దాచుకోవడానికి వీల్లేదు. ప్రియులారా, మనలో దేవుని ప్రేమ నిరతము నిలిచి ఉండాలి. సరే, అలా నిలిచి ఆయన చేసే కార్యాలను మనము చూడగలము. మనము లేఖనాన్ని పరిశీలన చేస్తే సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం నందు యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి అని సమూయేలు గారు ఆ కాలమందున్న దైవ జనాంగములతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, మనం గమనించినట్లయితే గనుక దేవుడు చేసేది ప్రతి కార్యం కూడా గొప్పగానే ఉంటుంది. మానవుడు ఎంత స్తుతించినా ఆ కార్యానికి తగినటువంటి స్తుతి కాదు అది. అయినప్పటికీ మనము ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, స్తుతిస్తే మన స్థితి, మన గతి మారుతుంది కనుక మనము నిరంతరము దేవునికి స్తుతి అర్పణ చేసేటటువంటి వారముగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ సమూయేలు ప్రవక్త యథార్థపరుడు, దేవుని చిత్తము వైపు కన్నులెత్తుచు దేవుని చిత్తమును తెలుసుకొని ఆ కాలమందున్న ప్రజలకు చేసేటటువంటి నిరీక్షణ కలిగినటువంటి గంభీరమైనటువంటి ప్రవక్త. ప్రియులారా, ఈయన దేవుడు చేసేటటువంటి కార్యాలను గురించి ఆ కాలమందున్నటువంటి ప్రజలకు తెలియజేస్తూ ఆయన ఈ గొప్ప కార్యములను కనిపెట్టుడి అన్నారు. ప్రియులారా, నీ పట్ల నా పట్ల దేవుడు చేసే గొప్ప కార్యాల కొరకు మనము కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. నీవు కనిపెట్టే సమయంలో విసుక్కోవద్దు. దైవజనుల మీద విసుక్కోవద్దు, నీ కుటుంబం మీద విసుక్కోవద్దు, నీ స్థితిని బట్టి విసుక్కోవద్దు, చెప్పుడు మాటలు విని విసుక్కోవద్దు. ప్రియులారా, అవమ్మ చెప్పుడు మాటలు విని పడిపోయింది. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి అలాంటి పనులు జరిగే ప్రతి చోట దుష్టుడైన సాతానుడు పనిచేస్తాడు. నిన్ను కనిపెట్టకుండా చేస్తాడు. నీవు కనిపెట్టు. నీవు కనిపెట్టే పట్టు కలిగి ఉండు. నీవు సమూయేలు గారు చెప్పినట్లుగా కనిపెడుతూ ఉన్నట్లయితే ఆయన కనబడతాడు, ఆయన మాట్లాడతాడు. అంతేకాదండి, ఆయన కార్యాలను మనకు కనబడేటట్లుగా చేస్తారు. కానీ మనం గ్రహించలేము. గ్రహిస్తే ధన్యులమే. ప్రియులారా, గ్రహించి స్తుతిస్తే మనము ధన్యులమే. గనుక దేవుని మహత్తరమైన కృపను బట్టి నేడు నీ కుటుంబంలో దేవుడు చేసేటటువంటి కార్యాలు, నీ పిల్లల పట్ల దేవుడు చేసేటటువంటి కార్యాలు, నీ బంధు జనాంగముల పట్ల దేవుడు చేసే కార్యాలు, నీ తోటి వారి నడుమ దేవుడు చేసే కార్యాలు, నీ దేశము పట్ల దేవుడు చేసే కార్యాలు నీవు కన్నులారా చూస్తూ దేవుని మహిమపరిచేటటువంటి రోజు వచ్చింది. కనుక నీవు కనిపెట్టు. కనిపెడితే దేవుడు కనబడతాడు. నీవు చూచేటట్లుగా దేవుడు సమస్తాన్ని నీకు తెలియపరుస్తాడు. ఇది గొప్ప అనుభవము. కనిపెట్టకుండా ఉంటే మనకేమీ తెలీదు. విసుగున్న సిద్ధి వెనుకాకే పోవును, వసించుడి దేవుని వాగ్దానమున భటులా వాలే నిల్వుడి, వాగ్దానమున భటులా వాలే నిల్వుడి. ప్రియులారా, దేవుని వాగ్దానమును పట్టుకొని భటుల వలె నిలిచి మనము కనిపెట్టిన ఎడల దేవుడు తన కార్యములను మన కన్నుల ముందు జరిగిస్తారు. పూర్వము భక్తుల ఎదుట అనేక కార్యాలు జరిగించారు, తన బిడ్డల ఎదుట అనేక కార్యాలు జరిగించారు. ప్రియులారా, ఈ విషయాలు బైబిల్ లేఖనంలో అడుగడుగునా మనకు కనబడతానే ఉన్నాయి. అలా నేడును మన జీవితాల్లో అనేకమైన కార్యాలను ప్రభువు చేయడానికి కనిపెట్టి చూడమని చెబుతూ ఉన్నారు. అట్టి దీవెన ప్రభువు మనకు ప్రసాదించి నిరంతరము ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ప్రార్థన వినే గొప్ప దేవుడవు, ఆనాడు
ఎర్ర సముద్రం దగ్గర ప్రభా నీ ప్రజలు ఊరకనే నిలుచుండి చూడుడి అన్న మాట విని అలాగే చూశారు. అక్కడ గొప్ప కార్యాన్ని నీవు చూపించలేదా? ఆ మేలు వారు పొందలేదా? ప్రభువా నీకు స్తోత్రములు. అట్లే నాయనా బైబిలు లేఖనాలలో ప్రభునా తండ్రి నీ ప్రజలైనటువంటి వారు కనిపెడుతున్న సమయంలో నీవు సమస్తాన్ని అనుగ్రహించి చూపించినటువంటి ఘనమైన దేవుడివై ఉన్నావు గనుక అట్టి ధన్యతలు బిడ్డలందరికీ దయచేయమని యేసయ్యకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.